అందరికీ నమస్తే. రేవంత్ రెడ్డి చెప్తుండే ఇవాళ ముచ్చట, కల్తీ కట్టడానికి స్పెషల్ ఫోర్స్ నింపుతున్నట. స్పెషల్గా ఏమంటారు, ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటాడంట. ఈ దేశం మొత్తంలో అంట హైదరాబాదే నెంబర్ 1 ఉందంట. దేంట్లో? కల్తీలా. హైదరాబాదులో దొరికే ఏ ఫుడ్ అయినా 100కు 100% కల్తీనేనట. అది నేను చెప్పే ముచ్చట కాదు, పేపర్లు వచ్చిన ముచ్చట. చూడు మరి ఏ రకంగా కట్టడి చేస్తుండొచ్చు. ఇప్పుడు మామూలుగా ఏ జిల్లాకైనా జిల్లాకు ఒక ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉండాలి. మరి ఏ జిల్లాలో ఉండి తెలంగాణలో మరి ఈ ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్ మరి ఏ జిల్లాలో ఉండదు నాకైతే తెలియదు. ఏ జిల్లాలో ఉంటే పలానా జిల్లాలో ఉండని కామెంట్ పెట్టి ఉపాయం చేయరి. ఉన్నారలో ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్లు. ఇప్పుడు రాజకీయ నాయకులు చూసుకుందాం. బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, ఎర్రజెండా పార్టీ అయినా, లాస్ట్ కేఏపాల్ పార్టీ అయినా కానీ నేను ఏదైతే పార్టీలు చెప్పినో ఈ రాజకీయ నాయకులు వీళ్ళు తినే తిండిని చెక్ చేద్దాం, మనం తినే తిండిని చెక్ చేద్దాం. వీళ్ళు ఏ నూనె వాడతారు, మనం ఏ నూనె వాడతాం. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు నాయమైన నూనెలు వాడతాడు. గానుగ నూనెలు తెచ్చుకొని ఏమంటారు స్వచ్ఛమైన నూనెలు వాడతాం. మరి మనము ఏదో ఒకటి అగోసగా దొరికితే ప్యాకెట్ తీసుకొచ్చుకుంటాం, ఇంట్లో వండుకొని తింటాం. మరి ఏడ కల్తీ జరుగుతుంది? వీళ్ళకేమో స్వచ్ఛమైన కూరగాయలు దొరుకుతాయి. మనం తినేది ప్రతి ఒక్క కూరగాయ, అది ఈ కూరగాయ అని చెప్పలేను, ఏ కూరగాయ అయినా కానీ కల్తేనట. మటన్ అయినా, చికెన్ అయినా. ఈ మధ్య కాలంకి అప్పుడు ఏమొచ్చిందంటే 40 రోజులకో 45 రోజులకో చికెన్ వచ్చేది. ఒక కోడి తయారు కావాలి మనకంటే 40-45 రోజులు పట్టేది. అది కాస్త 35 రోజులకు వచ్చింది. ఇక రానున్న రోజులంట 18 రోజులకే కోడి తయారైద్దంట. అది పిల్లలు పుట్టడమే అది కరెంట్తోటే పుడుతుంది. అది ఏ రకంగా పుడుతుందో కూడా అర్థం కాదు. పాడైపోయిన పిల్ల పుట్టంగానే పిల్ల పుట్టి జర్రంతా నడుస్తుందో లేదో అప్పటి నుంచి సూదులు ఇవ్వబడితే ఆ కోడి ఎదిగిందాక ఒకటే పని తగులుతారు. ఆడగిడక 18 రోజులలో కోడి తయారైద్దంట. మొన్న చూసినాం, కాళ్ళు తలకాయలు పాడైపోను దగ్గర 80 క్వింటాల్లో ఏమో బయటపడ్డాయి. మరి ఈ కల్తీ అంతా ఏడ జరుగుతుంది? ఎవరి నిర్లక్ష్యం వల్ల జరుగుతుండొచ్చు? ఈ తెలంగాణ నేలే రాజకీయ నాయకుల పుణ్యమ కాదా? ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ అని కాదు, గతంలో ఉన్న బీఆర్ఎస్ అయినా లేకపోతే ఇప్పుడున్న కాంగ్రెస్ అయినా ఏ పార్టీ అయినా కానీ రాజకీయ నాయకుల నిర్లక్ష్యమే పక్క. వీళ్ళకందరికీ ఈ పార్టీకి ఆ పార్టీ అని కాదు, ఏ పార్టీ రాజకీయ నాయకుడైనా కానీ స్వచ్ఛమైన తిండి తింటాడు. ఇప్పటికిప్పుడు చెక్ చేద్దాం. వాళ్ళ ఇళ్ళల్లో దొరికి అల్లవేలిగడ్డని, నూనెని, పసుపుని, కారాన్ని, వాళ్ళ పాలని చెక్ చేద్దాం. మన ఇళ్ళల్లో దొరికి వాటిని చెక్ చేయరి. ఎంత పరాకు ఉంటుందో చూద్దాం. ఇక అంటే వాళ్ళకి ఏముంటుందంటే రాజకీయ నాయకులకు వీళ్ళు బతుకుండి ఓట్లు వేస్తే చాలు మాకు అంతే, వాళ్ళు ఎడిపోతే మాకేంది అన్న కాలం వచ్చింది. ఇవాళ ఏమంటాడంటే కల్తీ కట్టడానికి స్పెషల్ ఫోర్స్ నింపుతాను అంటుండు. ఎక్కడ? ఇప్పుడు పోలీసులు అయితేంది, రెవెన్యూ అయితేంది, మున్సిపల్ అయితేంది, ఇతర శాఖల అధికారులతో మండల స్థాయి వరకు హై పవర్ టీమ్స్ని పెడతారంట. ఇప్పుడు పెడతాడు. సరే ఇకనన్నా పెడుతుండొచ్చున మంచిగా. మరి సరే గతంలో జరిగింది అయిపోయింది. ఎంతమంది ఎన్ని రకాల ఈ కల్తీ ఫుడ్ తిని చిన్న పిల్లలు, పాలు తాగే పిల్లల కానించి పండు ముసలుల దాకా అంతా కల్తీ ఫుడ్తోనే ఖరాబ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొన్ని రోగాలేమో మనం ఏరుకోరి తెచ్చుకునే రోగాలు కొన్ని ఉంటాయి. కానీ కొన్ని రోగాలు ఆటోమేటిక్గా మనం తినే తిండి, తాగే నీళ్లు, పీల్చే గాలి వల్లనే వచ్చే రోగాలు చాలా ఉంటాయి. మరి ఈ రోగాలను నియంత్రించాలంటే ఎవరి వల్ల అవుతుంది? ఈ రాష్ట్రాలని, దేశాలను ఏలేటోళ్ళ వల్లనే అవుతుంది కదా. మరి వాళ్ళకే సపోర్ట్ చేయకుంటే పాడవుతారు చెప్పురి. భారతదేశం మొత్తంలో అత్యధికంగా కల్తీ ఎక్కడంటే హైదరాబాదులేనట. మరి హైదరాబాద్లో చూడురి, మరి ఎన్ని హోటళ్ళ మీద పడతారు? ఎంతోమంది దొరుకుతున్నాం. రక్కనో ఇక్కడనో కల్తీ ఆహారంతో దొరికిన పలానా హోటల్ అని వస్తుంది. ఆ హోటల్ యజమాని కొనబోతారు, ఇవాళ కొనబోతారు, రేపు వస్తారు, ఎల్లుండి పొద్దుగాల మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ అదే కౌంటర్ మీద కూర్చోడు, గదే దండం మొదలు పెడతారు. ఒక్కనికన్నా ఒక 4-5 ఏళ్ళ శిక్ష వేసినారులా. బరాబర్గా కల్తీ జరిగిందని నిరూపణ అయితే ఆ హోటల్ యజమానికి, ఆ హోటల్ నడిపిస్తులో ఆయనకి దగ్గర యావజీవ శిక్ష ఉపాయం చేయరు. ఒక్కరికి వేయి చూద్దాం. ఇంకోటి కల్తీ చేయాలంటే ఉత్సవాడాల కొడుకులకు ఏమంటారు, నాణ్యమైన ఫుడ్ పెట్టి ఓ 10 రూపాయలు ఎక్కువ తీసుకున్న చక్కదానం. అంత 7 కాడికి పురుగులు పడ్డ మటన్ తీసుకొస్తుంది, పురుగులు పడ్డ చికెన్ తీసుకొస్తుంది. అన్ని కూరగాయలు, ప్రతి కూరగాయల పైన ఏందో కెమికల్ తోటి స్ప్రేలు కొట్టి ఎప్పుడు చూసినా కానీ ఇవాళ తెంపితే వారం 10 రోజుల దాకా కూడా కూరగాయలు నిగనిగలాడుతూ ఉంటాయి. ఎట్ట నిగనిగలాడుతుంటే నాకు అర్థం కాదు. కానీ ఇవాళ చెట్టుకు చెప్తాం కాయ, రేపు సాయంత్రం వరకల్లా 7 కాడికి కమిలిపోవాలి.
మరి ఆ కాయలు కములుతలేవు ఎందుకు అంటే వాటి పైన స్ప్రేలు కొడతారు కదా, ఆ స్ప్రేల వల్ల నిగనిగలాడుతూ ఉంటుంది. మనం పోతే మార్కెట్లో పోయి అబ్బా వంకాయ ఎంత ఫ్రెష్గా ఉందేమో, టమాటా ఎంత ఫ్రెష్గా ఉందిరా, ఆ టమాటా పాడైపోను, ఆ పొయ్యి మీద వేస్తే అది ఉడకదు సావదు, ఆ వంకాయ ఉడకదు సావదు. అట్లా ఎన్ని రకాల కూరగాయలు లేవు. ఈ అన్నిటికీ ఇవన్నిటికీ ఏమంటారు, ఇవి నియంత్రించాలంటే ఈ అన్నిటిపైన ఒక చర్య తీసుకోవాలంటే ఫస్ట్ ప్రభుత్వాలు కరెక్ట్ ఉండాలి. ప్రభుత్వాలు కరెక్ట్ ఉండి ప్రతి జిల్లాకు ఒక స్పెషల్ ఆఫీసర్ని వేయాలి. ఈ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ ఫుడ్కు సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ తీసుకొని మరి ఏ జిల్లాలో ఎట్టెట్ అవుతుందని చూడాలి. కానీ ఏ జిల్లాలో కూడా ఏమైనా ఆఫీసర్ లేడు. ఏదన్నా గట్టినే కల్తీ జరిగిందని మనకు డౌట్ వచ్చిందనుకో, దాన్ని చెక్ చేయాలంటే మళ్ళీ కొనవి పట్టణంలో కొనవాలి. వేరే జిల్లాలో లేదని చెక్ చేసే బ్రాంచ్ ఉందా? ఉండదు. ఎన్నో ఒకడు ఉంటుంది. ఈ రిపోర్ట్ పోయి ఆడికి పోయి ఆ నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తారు కదా, మధ్యలో ఎన్ని చేయలు మారితో పాడైపోను, మన కాడికి వస్తారు కదా మంచిగానే ఉందంట పాడైపోను అంటారు. అనరా? వాస్తవానికి రాజకీయ నాయకులు పట్టించుకుంటే ఈ కల్తీ అనేది ఉండదు. కానీ ఈ రాజకీయ నాయకులు పట్టించుకుంటారా? మీరు చెక్ చేయరు, నా మాట అబద్ధం అయితే మీరు మామూలుగా చూస్తుంటుంది. ఏ రాజకీయ నాయకుడైనా కల్తీపుడు తింటాడా? ఏ రాజకీయ నాయకుడు తింటాడు? అది ఏ పార్టీ అయినా కావచ్చు. వాళ్ళంతా మంచిగా 100కి కనీసం 80-90% ఆయమన్న ఆహారమే తీసుకుంటారు. కానీ మనము 100కి 100 వాళ్ళ తాగే నీళ్ళ కానించి మొదలుకుంటే తినే తిండి అయితే ఏంది ఏదైనా కానీ అంత కల్తీనా పాడైపోను. అల్లమేలి పేస్ట్, అల్లమేలి గడ్డ గిత్త డబ్బాలు దొరుకుతుంది. 20 రూపాయలకు 30 రూపాయలు దొరుకుతుంది. వారం 10 రోజులు నిల్వ ఉంటుంది మన దగ్గర. ఇక ఈ బ్యాచిలర్ పొరగాళ్ళు ఏమైనా డబ్బాలు తీసుకొచ్చుకుంటారు, ఆడబెట్టుకుంటారు, వేసుకుంటారు. అది అల్లమేలి గడ్డ కావచ్చున. అలా ఎన్ని రకాల కెమికల్ కలుస్తాయి. అల్లమేలి గడ్డ గిత్త దొరుకుతున్నా 20 రూపాయలకు పోయి మార్కెట్లో పోయి కొనుక్కరా పోయి. అల్లమేలి గడ్డ 20 రూపాయలకి ఏమైతే ఇయ్యరు. ఎందుకు ఇయ్యరు? అది ఒరిజినల్ అల్లమేలి గడ్డ కాబట్టి. కానీ డబ్బాలలో మాత్రం 20 రూపాయలు 30 రూపాయలకు డబ్బా దొరుకుతూనే ఉంటుంది. పసుపు గిత్త పసుపు వేస్తే కూర అంత పచ్చగా అవుతుంది. అది పసుపు కాదు, పాడైపోయిన అది కలరు. ఇట్లా పాలైనా, పెరుగైనా, కూరగాయలైనా, చికెన్ అయినా, మటన్ అయినా గిది ఉంది గిది లేదని కాదు, 100% కల్తీనేనట. మరి కల్తీ ఎప్పుడు